హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక కరెంట్ అఫైర్ని నా జీవితానుభవంతో మేళవించి మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. నేను మీకు అంతకుముందే విజ్ఞాపన చేసుకొని ఉన్నాను. నేను ఫ్యాక్టరీ నష్టపోయాక లెడ్ యాసిడ్ బ్యాటరీ, ఇండియన్ బ్యాటరీ ఇండస్ట్రీస్ అన్న పేరుతో విజయవాడ గుంటూరు హైవే మీద నంబూరు రైల్వే స్టేషన్కి సమీపంలో ఉండేది. అది గూఢచర్యంలో పడి పోగొట్టుకున్నాక నేను టీచింగ్ లైన్లోకి వచ్చాను. గుంటూరు విద్యా కేంద్రంగా రూపుదిద్దుకోవడానికి ముగ్గురు సార్లని, లెక్చరర్స్ని పేరుగా చెప్పుకుంటారండి. అలాంటి వారిలో వాళ్ళని త్రిమూర్తులు అని పిలిచేవారు. ఫిజిక్స్కి చలపతిరావు సార్, మ్యాథ్స్కి మ్యాథ్స్ సార్ పేరు మర్చిపోయినందుకు నన్ను మన్నించాలండి, సౌమ్యాజుల్ సార్. కెమిస్ట్రీకి ముజీర్ సార్. వీళ్ళు ముగ్గురు ఎంసెట్కి ప్రైవేట్గా కోచింగ్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి వేసవిలో ఆ బ్రాడీపేట, రెండలపేట ఈ ఏరియాలో ఉన్న రూమ్లన్నీ విద్యార్థులకు అద్దెకి ఇవ్వబడేవి. ఈ శ్రీ చైతన్యాలు రాకముందు ఇలాంటివి కోకొల్లలుగా ఉండేవి కూడాను. అలాంటి నేపథ్యంలో నేను చలపతిరావు సార్కి స్టూడెంట్ని, ఇంటర్ ఆయన దగ్గర నేను ట్యూషన్ బ్యాచ్లో ఉండేదాన్ని. అలాగే లెక్చరర్గా నా ప్రయాణం ప్రారంభించాక వారికి సబ్ హ్యాండ్గా కూడా పనిచేశాను. ఆ నేపథ్యంలో విజ్డమ్ అన్న పేరుతో ఒక కాలేజ్ ఉండేది. దాంట్లో నేను వారికి సబార్డినేట్గా పనిచేశాను. లీజర్ పీరియడ్ ఏదన్నా ఉంటే స్టాఫ్ రూమ్లో సార్ నాతో, అమ్మాయి కూర్చో, కొన్ని ఫిజిక్స్ విషయాలు మాట్లాడుకుందాం అనేవారు. ఆయన అపారంగా ఫిజిక్స్ ఫార్ములే, ఎంసెట్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం, XYZలు అందరూ కూడాను బేసికల్గా ఆయన పుస్తకంలో నుండే రకరకాల ప్రాబ్లమ్స్, కాకపోతే మాస్, వెలాసిటీ, యాక్సలరేషన్ ఇలాంటి వాటి యొక్క నంబర్లు మారుస్తారేమో కానీ మోడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఆయనవే. ఆయన ఒకరోజు ఏదో హీట్ అండ్ థర్మోడైనమిక్స్ చర్చిస్తూ సాంబారు, మన నాలుక మీద ఉన్నటువంటి రుచి మొగ్గలు వేడిగా ఉన్నప్పుడు విస్తరిస్తాయని, చల్లగా ఉన్నప్పుడు సంకోచిస్తాయని, కాబట్టే సాంబారు వేడిగా ఉన్నప్పుడు రుచి మొగ్గలు వ్యాకోచించడం కారణంగా మనకి రుచిగా అనిపిస్తాయి అని అన్నారు. అంటే నేను అన్నాను, మరి అలాంటప్పుడు కూల్ డ్రింక్ రుచిగా అనిపించకూడదు కదా సార్, మరి కూల్ డ్రింక్ని కూడా మనం ఆస్వాదిస్తాం కదా అంటే ఆయన ఒక్కసారి నా వైపు చూసి, మనం ఈ విషయం రేపు మాట్లాడుకుందాం అన్నారు. తర్వాత రోజు, అవునమ్మాయి నువ్వు చెప్పింది నిజమే,